ముఖ్య గమనిక రేపు 19/9/2024 గురువారం రోజు బర్దీపూర్ శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో ఉదయము 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మహామృత్యుంజయ మంత్ర శతసహస్ర జపయజ్ఞము అంటే ఒకే రోజు 2.5 గంటల లోపల 100 మంది వేద విద్యార్థులతో పాటు సామూహికంగా 1,00,000 సార్లు జపం చేయబడుతుంటది. ఇలాంటి జపం ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారన్న అతిశయోక్తి కాదు. సువిశాలమైన ప్రాంగణము, వేద విద్యార్థుల అందుబాటు కొద్దీ బర్దీపూర్లో చాలా అద్భుతంగా ఈ యజ్ఞం నిర్వహించబడుతుంది. కాబట్టి మనిషికి ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశం దొరకవచ్చు, దొరకకుండా పోవచ్చు. దీనికి వచ్చే భక్తులకు చిల్లి గవ్వ కూడా చెల్లించవలసిన అవసరం లేదు. అన్ని ఏర్పాట్లు, ఒకవేళ కింద కూర్చోలేనటువంటి వాళ్లకు కుర్చీలు కూడా ఏర్పాటు చేయబడ్డది. ఒక 10 నిమిషాలు మీకు శిక్షణ ఇవ్వబడుతుంది ప్రతి ఒక్కరు జపించే విధంగా. మహామృత్యుంజయ మంత్రం చాలా సులభమైంది కాబట్టి అందరూ కూడా ఈ జపయజ్ఞంలో ఉచ్చరించవచ్చు, పాల్గొనవచ్చు. ఈ రకంగా మధ్యాహ్నం 1 గంటకు పూర్ణాహుతి అవుతుంది. ఆ తర్వాత ప్రసాద వితరణ అంటే భోజన వ్యవస్థ కూడా చేయబడుతూ ఉంది. మొత్తం మీద ఇది మనం కావాలంటే అయ్యే పని కాదు, లక్షలాది రూపాయల వ్యయంతో కూడుకున్నటువంటి పని ఇది. వచ్చిన భక్తులందరికీ ఈ మంత్ర ఘోష ఉచితంగానే, హోమధూమం కూడా ఎన్నో రకాల ప్రయోజనకరమైనటువంటిది, అనారోగ్యాలను దూరం చేసేటువంటిది. అదే మంత్రఘోష జన్మార్జిత పాపాలను కూడా భస్మం చేసేటువంటి శక్తి మనకు మంత్రం ఉచ్చరించడానికి రాకపోయినప్పటికైనా కానీ మంత్రఘోష చెవిలో పడితే చాలు జన్మాంతర పాపాలు కూడా హరించిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మహాత్ములైనటువంటి శ్రీ అవధూతగిరి మహారాజ్, అదేవిధంగా ఉత్తరాధికారి సిద్ధేశ్వరానందగిరి స్వామి, వీళ్ళ యొక్క ఆధ్వర్యం లోపల ఇది కమిటీ అనేటువంటిది ఏర్పాటైంది. ఆ కమిటీకి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు నీలా వెంకటేశం గుప్తా గారి ఆధ్వర్యం లోపల, అంటే వాళ్ళ యొక్క కమిటీ అధ్యక్షుడు కాబట్టి ఆయనతో పాటు ఇంకా ఒక 9 మంది ఈ మహత్తరమైనటువంటి సాహసోపేతమైనటువంటి కార్యాన్ని పూనుకున్నారు. ఇలాంటి అవకాశం మళ్ళీ మీకు దొరకవచ్చు, దొరకకపోవచ్చు. కాబట్టి తప్పకుండా ఎన్ని పనులున్నప్పటికైనా కానీ సమయం లేదు అనే మాట మాట్లాడకుండా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. మనకు అనారోగ్యం పాలైతే సమయం ఎక్కడి నుండి తీసుకొస్తామో ఆ సమయాన్ని అంతా దానికి ఎట్లయితే వెచ్చిస్తామో దైవ కార్యాన్ని కూడా మీరంతా వెచ్చించవలసిందిగా మనవి చేస్తున్నాం. ధన్యవాదాలు.